తెలంగాణ సదస్సు పైన భూభారతి చట్టం అవగాహన కల్పించి వచ్చిన గవర్నీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి వారి బృందానికి అధికారులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పక్షాన. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి కూడా పాపం చాలా మంది నా చుట్టూ తిరిగి భూ సమస్యలు ఉన్నాయన్న మా ఇట్లా ధరణితో చాలా మోసపోయినామని చాలా మంది వచ్చినా కూడా నిశ్చయంగా భూభారతి చట్టం వరకు ఆగాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క సమస్యల పైన మేడం గారు చెప్పినట్టుగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిన్న సమస్యలు ఇప్పుడే అంటే ఎంత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు గమనించాలి. ధరణి తెచ్చినప్పుడు కనీసం ఒక ఇంటి మనిషికి ఒక కంటి మనిషికి ఒక గ్రామంలో ఎవరికి తెలియదు. ధరణి పెట్టినప్పుడు ఎవరైనా చెప్పిందా? ఎవరైనా చెప్పిందా? చెప్పలేదు. కనీసం ఒక అధికారి కూడా ధరణి వచ్చింది అని ఒక గ్రామానికి వచ్చి చెప్పలేదు. అది రాత్రి ఓపెన్ అయింది, మళ్ళీ రాత్రి మూతపడ్డాయి. కాబట్టి ఆ ధరణి వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. ధరణి అనేది దానివల్ల కొన్ని కుటుంబాలే లాభపడ్డాయి. అది ఏ కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు. ఒక కల్వకుంట్ల కుటుంబం అనేది లాభపడ్డది ధరణి తెచ్చి. ధరణితోని పేదలందరినీ రైతులను ఇబ్బంది పెట్టింది, నానా ఇబ్బంది పెట్టింది. అన్నదమ్ములకు పంచాయతీ, ఊర్లో పంచాయతీ, ఒక పేరు మీద ఒక పేరుకు పోవడం, లేకుంటే ఆ భూమి లేకున్నా కూడా పాస్బుక్ రావడం, లేకుంటే ఎప్పుడో గతంలో సాదా పేపర్ మీద ఎవరో అమ్ముతే కొనుక్కున్నా మళ్ళీ వారి పేరు మీదకే పోయి పాపం మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేక చివరికి కోట్ల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఈరోజు ఎలాంటి సమస్యలు లేకుండా మీ దగ్గరికే ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చింది. ఈరోజు 4 గంటల వరకు ఉంటుంది. ఎవరైనా మిస్ అయినా కూడా, ఎవరైనా రాలేకపోయినా కూడా మళ్ళీ మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి సంబంధించిన ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడ పోయి మీరు అప్లై చేయొచ్చు. యాదగిరి ఇప్పుడు మేడం చెప్పినట్టు 294లో ఏదో ప్రాబ్లం ఉన్నది అంటున్నారు. కాబట్టి గ్రామస్తులను అందరినీ కూర్చొని విచారించి అది ఏది దానికి కావాలన్నా వద్దా, ఆ సర్వే నెంబర్ ఉందా లేదా అనేది మొత్తం టోటల్గా వాళ్ళు సర్వే చేసి క్లారిటీ ఇస్తారు. లేకుంటే ఎందుకంటే మళ్ళీ దొంగ పాస్బుక్లు తయారవుతుంది దానిపైన. అలాంటి వ్యవస్థ లేకుండా ఈరోజు మొత్తం యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మనం కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు ఎన్నో వేస్ట్ చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మొత్తం ప్రభుత్వం ప్రజల వద్దకు పంపించింది. ప్రజాపాలన అంటే మీకు నిదర్శనం. మీరందరూ గమనించండి దయచేసి. ఏదో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మాట ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుంది. 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఎంతో ఇబ్బందులు, ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉండే. ఇక్కడ ఉన్న ఉద్యోగులందరికీ కూడా 15వ తారీఖు వరకు జీతం రాలేదు. కానీ ఈరోజు 1st తారీఖే జీతం పడేది. నేను రిటైర్ అయినా నా మొన్ననే ఫస్ట్కే పడ్డాయి పైసలు. నా జీతం నాకు అకౌంట్లో పడతాయి, చూడంగానే అకౌంట్లో కనబడుతుంది. కానీ 15వ తారీఖు వరకు జీతాలు రాకుండా ఇబ్బంది పడి సిబిల్ స్కోర్ పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ మన ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఎవరైతే ధరణితోని తమ అన్యాయం జరిగిందో తప్పనిసరిగా ఈరోజు 4 గంటల వరకు మీరు తీసుకురండి. ఈ యొక్క భూభారతి చట్టం తయారు చేసిన మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అలాగే పొంగులేటి శ్రీనివాస్ అన్న రెవెన్యూ మినిస్టర్ మరియు ఐటీ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసే ధన్యవాదాలు మీ అందరి తరఫున. ఎందుకంటే అంత యంత్రాంగాన్ని మన దగ్గరికి పంపించి మీ చిన్న చిన్న సమస్యలకు కూడా ఒక 10 రూపాయలు ఖర్చు లేకుండా మీరు అప్లై చేసుకునే విధంగా ఫార్మేట్ తయారు చేసి ఫామ్ మీకే ఇచ్చి మీరు నింపే విధంగా, అంటే మీరు ఎక్కడికన్నా పోతే అప్పుడు మీ సేవలు అప్లై చేయమన్నారు ధరణి అప్పుడు. అవునా? మీ సేవలు అప్లై చేసి ఎంత తీసుకున్నారు పైసలు? 100 రూపాయల చూడండి, చలానికి 100. మీరు దగ్గర ఉంటేనేమో పర్లేదు. ఎవరు? కేసీఆర్ కుటుంబం. అది మరి ఎల్మోల మీటింగా మరి పార్టీ మీటింగా తెలియదు నాకు. ఎల్మోల మీటింగ్ కదా, పార్టీ మీటింగ్ పెట్టి మళ్ళీ అంటాడు కాంగ్రెస్ అన్ని ఫెయిల్యూర్ పథకాలు అంటాడు. ఏం ఫెయిల్ అయినా సన్నబి అని చెప్పినావా? ఇస్తామని ఇయ్యలే కదా, చెప్పలే కదా ఎక్కడ కూడా. కానీ ఇచ్చిన మహిళలు బస్సులో పోతే సిగలు పట్టుకొని కొట్లాడుతున్నారని అవాయాలన్న దానికి కూడా. తర్వాత వాళ్ళ కొడుకేమో కేటీఆర్ ఏమో డిస్కో డాన్సులు చేస్తారు వాళ్ళు బస్సులలో పోయి అని ఇట్లా అవాయిలను చేసిండ్రు. కానీ ప్రభుత్వం
ఒక మంచి ఆలోచనతోని మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా వెమ్లాడ పోయిన అమ్మ ఎవరన్నా వెమ్లాడ పోయిన అమ్మ పోయింది కదా. వెమ్లాడ పోవాలంటే లేదు 1000 రూపాయలు కావాలి పోయి రావడానికి. అటువంటిది మొత్తం కుటుంబాలతో వెమ్లాడ సమ్మక్క సారక్క మన ఆయన వాళ్ళ దగ్గరికి మనం ఫ్రీగా పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 200 కరెంట్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకపోతే 500 గ్యాస్ సబ్సిడీ. కొంతమందికి ఆధార్ కార్డుకు బ్యాంకు లింకు లేక తెలియక కొందరికి కాలేదు. అది వాళ్ళ పొరపాటుతోనే అయింది. మన పెద్దలు ఇక్కడ ఉన్న గ్రామాధ్యక్షులు వాళ్ళు చూడాలి, అవి చూసి వారికి ఎలా హెల్ప్ చేయాలి. అలాగే రుణమాఫీ విషయంలో కొంతమందికి ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా చాలా అందులో ఉన్న రైతులకే రాలేదు, మిగతా రైతులందరికీ వచ్చింది. దానిపైన ఒక కమిటీ వేసింది. అవి కూడా విచారించి త్వరలో ఆ రుణమాఫీ కూడా 2 లక్షల లోపల ఉన్నాయి వాళ్ళకు కూడా పూర్తి చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది. మొన్న రైతు బంధు కూడా అందరికి కూడా రైతు భరోసా 4 ఎకరాల లోపు వేసింది, ఇంకా 5 ఎకరాల వరకు కూడా వేస్తున్నారు. గతంలో చెట్లు పుట్టలు మా అన్న చెప్పినట్టు గుట్టలు ఉండడానికి, చెట్లు ఉండడానికి, రోడ్ల పోయినానికి, కెనాళ్ళ పోయినానికి, తర్వాత ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, కొత్త వాగులో కొట్టుకుపోయిన వాళ్ళకి వేసింది. ఇప్పుడు కరెక్ట్ గా కోదండరామరెడ్డి వచ్చి ఎవరికి వేయాలి, కరెక్ట్ రైతులు ఎవరు విచారించి రైతులకు అందరికి కూడా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ప్రభుత్వాన్ని శంకించకండి, మీకోసం ఆర్నిషాలు పనిచేస్తున్నాం. ప్రభుత్వం రైతుల పక్షపాతి. రైతుకు కరెంటు ఉచితం తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తెచ్చిన గొప్ప ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు మేమే తెచ్చినట్టు, మేమే కొత్తగా కనుక్కున్నాం, కరెంట్ అనేది మేమే కనుక్కున్నట్టు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రైతు కోసం వచ్చిన అధికారులను, ఏదైతే రైతు భూభారతి చట్టాన్ని అవగాహన కల్పించి మీ అందరికీ సమస్యలు ఇక్కడనే తీర్చేటట్టుగా, ఒకవేళ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే, గతంలో తప్పు చేసినా కూడా ఎవరేమనలే, కానీ ఇప్పుడు దానిపైన కూడా అధికారుల పైన కూడా, అంటే కావాలని నా భూమి నీ పేరు మీద రాయడం, డబ్బులు తీసుకొని లేకుంటే నీ భూమి నా పేరు మీద రాయడం చేసిన అధికారులను ఈసారి శిక్షించే విధంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ఈ చట్టాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ లేక కోర్టుల చుట్టూ పోకండి. ఎంఆర్ఓ ఆఫీసులో కాకుంటే ఆర్డీఓ ఆఫీస్ కాకుంటే అడిషనల్ కలెక్టర్ కాకుంటే కలెక్టర్ ఆఫీసులో ఈ సమస్య తీరే విధంగా మరి మేడం గారు చాలా గొప్ప మనసురాలు. ఎవరైనా పోతే తక్షణమే స్పందిస్తుంది. ఎవరైనా గరీబుల పైన ఎవరిపైన ఎవరైనా పోయి గ్రామస్తులు పోయి అడిగితే ఇమీడియట్లీ స్పందిస్తుంది. నేను కూడా ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయగానే ఇమీడియట్లీ వాటిపైన స్పందించి అది ఏ విధంగా మనం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్న అధికారులు ఉన్నారు. కాబట్టి మనం తప్పనిసరిగా వారి సేవలను వాడుకుందాం. ఈ యొక్క చట్టాన్ని మొత్తం సక్సెస్ఫుల్ గా చేయాలంటే మన అధికారులు, కాబట్టి ఈ భూభారత్ చట్టాన్ని ఎక్కడ కూడా తావు లేకుండా, తప్పు లేకుండా చేసే దిశగా ఈ చట్టాన్ని రూపొందించింది. ఎవరైనా కావాలని తప్పు చేస్తే మాత్రం ఈసారి వారికి క్రిమినల్ కేసెస్ పెట్టే విధంగా కూడా ఈ చట్టాన్ని తెచ్చిండ్రు. మీరందరూ చూసిండ్రు. ఆ రోజు ఈ చట్టం తయారైతుంటే, చట్టం తయారు చేసినప్పుడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద మొత్తం కాయిదాలు చెప్పి దాడి చేసిండు, స్పీకర్ మీద దాడి చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు సభకు రారు, కేసీఆర్ వచ్చే ముఖం లేదు. వస్తే అడుగుతారు కదా అందం, మేము అందరం అడుగుతాం కదా, మరి దాని వాళ్ళు ఎవరికి లాభం చేసినా చెప్పంటే లేదు, కాబట్టి ఆన్సర్ లేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇదే కాకుండా ఒకవేళ ఈ రోజు ఒకళ్ళు లేరు, ఈ ఊర్లో మేము లేము ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. చెప్పి వీళ్ళు 4 వరకు ఉంటారు ఇక్కడ, వాళ్ళు మార్నింగ్ వచ్చారు, ఆ అధికారులకి మీరైతే ఇవ్వండి. ఇస్తే అది 294 వర్ధన్నపేటలో పెట్టండి మేడం అంటే, వారికి వర్ధన్నపేటలో ఇచ్చినందుకు 2 మండలాలు మన గ్రామాలకు ఇచ్చారు. ధన్యవాదాలు మేడం, మా అందరి తరఫున, మా రైతుల తరఫున. ఎందుకంటే చాలా 14-15 మండలాలు ఉన్నాయి వరంగల్ జిల్లా, కానీ మన వర్ధన్నపేటకు మొదటిసారి రావడం, అది అవగాహన సదస్సు మీ అందరికి కల్పించి ఈ సమస్యలన్నీ ఇక్కడనే తీర్చే విధంగా అధికారులకు ఆదేశించింది. కాబట్టి పేరున మా రైతుల పక్షాన అధికారులను దయచేసి వారికి ఫ్రెండ్లీగా ఉండండి, వారిని ఏమైనా తెలియకుండా వాళ్ళకి గైడ్ చేయండి. ఎందుకంటే పాపం రైతులకు తెలియదు కాబట్టి వారు ఏమన్నా కొన్ని క్వశ్చన్లు వేస్తారు, వాటికి కొంచెం స్ఫూర్తిదాయకంగా ఆన్సర్ ఇచ్చి వారిని సాటిస్ఫై చేయండి అని వేదిక ముఖంగా అడుగుతూ, ఈ యొక్క అవకాశం కల్పించిన మా కొత్తపల్లి గ్రామం అందరికీ కూడా మరియు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై